అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీకు ప్రసిద్ధమైన దర్గాలను చూపించబోతున్నాను. ఈ వీడియోలో మీరు 3 దర్గాలను చూడబోతున్నారు. ఇందులో మొట్టమొదటిగా మీరు చూడబోయేది కర్ణాటకలోని మురుగుముల్లా ప్రాంతంలో ఉండే ఈ దర్గా అమ్మజాన్ బావజాన్ దర్గాగా చాలా ఫేమస్. అలాగే ఈ దర్గాలో అల్లా యొక్క అజీం వలీలు హజ్రత్ ఫకీర్ షా రెహమతుల్లాహి తాలా అలై అలాగే హజ్రతా అమ్మజాన్ రెహమతుల్లాహి తాలా అలై విశ్రాంతి తీసుకుంటున్నారు. వీళ్లను అమ్మజాన్ బావజాన్గా పిలుస్తారు. అందుకే ఈ దర్గాకు అమ్మజాన్ బావజాన్ దర్గాగా పేరొచ్చింది. దర్గాకు 2 మెయిన్ ఎంట్రన్స్ ఉన్నాయండి. ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్, అలాగే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. ఫస్ట్ మనం ఈ ఎంట్రన్స్లోంచి వెళ్తే ఎలా ఉంటుంది చూద్దాము. అక్కడ కనిపిస్తున్న ఆ గేట్ ఇంకొక ఎంట్రన్స్ అండి. అక్కడ నుంచి 4 వీలర్స్ లోపలికి వెళ్తాయి. ఇక్కడ దర్గాకు ఎదురుగానే మనకు ఏవైతే సామాన్లు అవసరం అవుతాయో ఫాతిహా కోసం అన్నీ ఇక్కడే దొరుకుతాయి. దర్గా యొక్క ప్రాంగణం మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఈ విధంగా ఉంది. ఈ దర్గా కర్ణాటకలోని చింతామణి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుగుముల్లా గ్రామంలో ఉంది. దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మానసిక శారీరక సమస్యలు ఏ ఉన్నా కూడా పరిష్కరింపబడతాయని భక్తులు నమ్ముతారు. దర్గా లోపలికి వెళ్ళడానికి ఈ విధంగా లేడీస్ని ఒకవైపు నుంచి అలాగే జెంట్స్ని ఇంకొక వైపు నుంచి అలౌ చేస్తారు. ఇది మెయిన్ ద్వారం అండి దర్గాది. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అందరూ కూడా వారి వారి సమస్యలతో ఇక్కడికి వచ్చి పరిష్కారాన్ని పొంది వెళ్తుంటారు. చాలామంది భక్తులు ఇక్కడ నిద్ర చేయడానికి వస్తారు. నిద్రలో వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయని వాళ్ళు బాగా నమ్ముతారు. ఆధునిక వైద్యానికి కూడా అంతుచిక్కని ఎన్నో శారీరక అలాగే మానసిక సమస్యలకు కూడా ఇక్కడ పరిష్కారం లభిస్తుందని గట్టి నమ్మకం అండి. అందుచేతనే ఈ దర్గాకు పేదవారి హాస్పిటల్ అని చాలా మంచి పేరు. కులం, మతం, జాతి, వర్గం అనే భేదాలు లేకుండా అందరూ కూడా ఈ దర్గాను సందర్శించడానికి వస్తారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించుకొని వెళ్తుంటారు. ఎక్కువగా ఈ దర్గాలో ఆరోగ్యపరమైన సమస్యల కోసం వస్తుంటారండి. ఒకవైపు దువాలు చేయబడుతున్నాయి, అలాగే ఇంకొక వైపు దిష్టి తీయబడుతుంది, ఇంకొక వైపు దీపాలు అనేవి వెలిగిస్తున్నారు. ఎవరెవరి ముక్కుల్ని వాళ్ళు తీర్చుకుంటూ ఉంటారండి. ఇక్కడ దిష్టి తీస్తున్నారు. దర్గా యొక్క ప్రాంగణం ఈ విధంగా ఉంది.
అమ్మజాన్ బావజాన్ యొక్క అనుచరుల విశ్రాంతి స్థావరాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఈ దర్గాను సందర్శిస్తుంటారు. ఇక్కడ మీరు ఇది చూస్తున్నది ఇంకొక ఎంట్రన్స్ అండి. ఈ షెడ్లన్నీ కూడా వచ్చే భక్తులు నిద్ర చేయడం కోసం, వాళ్లకు సౌలభ్యంగా ఉండడం కోసం అరేంజ్మెంట్స్ చేసున్నారండి. ఇక్కడ మీరు చూసింది మస్జిద్. దర్గా లోపల ఒక మస్జిద్ కూడా ఉంది. ఈ సెకండ్ ఎంట్రన్స్ దగ్గర మనకు వజూ ఖానా కూడా ఉంటుంది. దర్గా లోపలికి వెళ్ళే వాళ్ళు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వజూ చేసుకొని దర్గా లోపలికి వెళ్తుంటారు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, ఉండటానికి రూమ్స్, అలాగే గెస్ట్ హౌస్లు కూడా కొన్ని ఇక్కడ ఆవరణలోనే ఉన్నాయి. మనం ఇక్కడ స్టే చేయాలనుకుంటే బయట కూడా మనకు చాలా రూమ్స్ దొరుకుతాయి. చాలా పవర్ఫుల్ దర్గాగా ఈ దర్గాకు పేరుందండి. ఈ దర్గా అమ్మజాన్ బావజాన్ దర్గా చాలా పవర్ఫుల్. ఈ దర్గా నుంచి 1 కిలోమీటర్ ముందుకు అదే రోడ్లో వస్తే మనకు ఇక్కడ ఇంకొక దర్గా దర్శనమిస్తుందండి. ఈ దర్గాను జంగ్లీపీర్ బాబా దర్గాగా పిలుస్తారు. ఇక్కడ మురుగుముల్ల అమ్మజాన్ బావజాన్ దర్గాకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ జంగ్లీపీర్ బాబా దర్గాను కూడా సందర్శించుకొని వెళ్తుంటారు. ఈ దర్గా కూడా ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది నిమ్కాన్పల్లి దర్గా అండి. నిమ్కాన్పల్లిలో అమ్మజాన్ బావజాన్ దర్గాని ఇప్పుడు చూశారు కదా, ఆ అమ్మజాన్ బావజాన్ యొక్క కుమారులైన, అలాగే అల్లా యొక్క అజీం వలీలలో ఒక్కరైన హజరత్ సయ్యద్ జలాల్ ఖాకిషా మౌలా రజియల్లాహు తాలా అలై ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈయన యొక్క దర్గా కూడా చాలా పవర్ఫుల్ దర్గా అండి. ఇక్కడికి కూడా మనుషులందరూ కూడా వారి వారి సమస్యలను తీసుకుని వస్తుంటారు, అలాగే వాటి యొక్క పరిష్కారాలను పొంది వెళ్తుంటారు. ఈ దర్గా లోపలికి మహిళలకు అలో ఉండదండి, ఓన్లీ జెంట్స్ మాత్రమే లోపలికి అలో ఉంటుంది. మురుగుముల్లా నుంచి కొద్ది మైళ్ళ దూరంలోనే ఈ దర్గా కూడా ఉంది.
దర్గా యొక్క లోపలి ఆవరణ. ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్న ద్వారం దగ్గర మహిళలందరూ కూడా కూర్చొని వారి వారి దువాలను చేసుకుంటారు. లోపలికి వెళ్ళడానికైతే అనుమతి లేదు. ఇక్కడ దర్గా లోపల ఇక్కడ రైట్ సైడ్ మీరు చూస్తున్నది మస్జిద్. ఇక్కడ మగవారు వాళ్ళ ప్రేయర్స్ని, నమాజుల్ని పూర్తి చేసుకుంటారు. ఇప్పుడు మీరు చూసిన ఈ దర్గాలన్నీ కూడా కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రేయర్స్ని చేసుకుంటుంటారు. మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.